गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीं काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवग्नममरासुरसिद्धवन्द्यं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। जयत्यजोखण्डगुणोरुमण्डलः सदोदितो ज्ञानमरीचिमाली स्वभक्तः दोच्चतमो निहन्ता व्यासावतारो हरिरात्मभास्करः। శ్రీమన్మహాభారత తాత్పర్య నిర్ణయమునందు 3వ అధ్యాయంలో వెనుక చివరి పాఠంలో 38వ శ్లోకాన్ని చెప్పుకున్నాం. దేవతలు మరీచి పుత్రుడైనటువంటి కశ్యపుల వలన అదితి దేవి యందు అవతరించారు. కశ్యపుల వలన దితీదేవి యందు దైత్యులు జన్మించారు. ఈ విధంగా దక్ష ప్రజాపతి యొక్క 13 మంది ఆడపిల్లలను కశ్యపులు పెళ్లి చేసుకొని వారి యందు ఇప్పుడు మనం ఏం చూస్తూ ఉన్నాము, ఈ జీవజాలాన్ని సృష్టించారు, వారికి జన్మించారు అని మనం చెప్పుకోవడం జరిగింది. ఇక మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఆచార్యుల వారు ఈ 3వ అధ్యాయంలో రామావతారాన్ని అంటే రామాయణ కథను ప్రారంభం చేయడానికి ముందుగా భగవంతుని యొక్క దశావతారాల గురించి చెబుతూ ఉన్నారు. ఆ దశావతారాలను చెప్పటానికి ముందుగా ఆది వరాహావతారం గురించి చెబుతూ ఉన్నారు. ఈ ఆది వరాహావతారం తరువాతనే భగవంతుని యొక్క దశావతారాలు. 39వ శ్లోకం. తతః సమజ్ఞామలయో లయో దధౌ మహీం విలోక్యాశు హరిర్వరాహః భూత్వా విరించార్థమిమాం సశైలాముద్ధృత్య వారాముపరిణ్యధాత్ స్థిరం. తతః సమజ్ఞామలయో లయో దధౌ మహీం విలోక్యాశు హరిర్వరాహః భూత్వా విరించార్థమిమాం సశైలాముద్ధృత్య వారాముపరిణ్యధాత్ స్థిరం. నాశరహితుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ప్రళయ జల సంధి యందు మునిగినటువంటి భూమిని చూచి ఆది వరాహావతారుడై పర్వతములతో కూడుకున్నటువంటి భూమిని బ్రహ్మ కొరకు పైకి తీసి నీటి పైన స్థిరముగా ఉండేటట్లు భూమిని ప్రతిష్ఠించాడు అని మనకు చెబుతూ ఉన్నారు 39వ శ్లోకంలో.
ఇది ఆది వరాహావతారం. ఈ అవతారమునందు బ్రహ్మపుత్రుడైనటువంటి ఆది హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు భగవంతుడు. ఈ ఆది హిరణ్యాక్షుని సంహారం తరువాత దితి కశ్యపులకు పుత్రుడుగా జన్మించినటువంటి రెండవ హిరణ్యాక్షుణ్ణి భగవంతుడు మరలా వరాహ రూపాన్ని స్వీకరించి సంహరిస్తాడు. దీనికి ప్రమాణం చెప్తూ ఉన్నారు. బ్రహ్మజస్తు హిరణ్యాక్ష ప్రథమం దంష్ట్రయాహతః సయేవ పార్షదావిష్టః పూర్వం లయోదదౌ మగ్నాం ద్వితీయాం తేన మజ్జితాం భువనముద్ధర తైవాసౌ హరిణా క్రోడమూర్తినా అని బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి విషయమే ప్రమాణంగా ఇక్కడ చెబుతూ ఉన్నారు. స్వయంభూ మనువు బ్రహ్మను ప్రార్థిస్తూ ఉన్నాడు. తన చేత సృష్టింపబడేటటువంటి ప్రజలు నివసించటానికి ఆశ్రయం కావాలి అని బ్రహ్మను ప్రార్థించినప్పుడు అప్పుడు బ్రహ్మ తన యొక్క అంటే చతుర్ముఖ బ్రహ్మ యొక్క నాసా పుటము నుండి వరాహరూపి భగవంతుడు ప్రాదుర్భవించాడు అనేటటువంటి వివరము భాగవతంలో తృతీయ స్కందంలో వస్తూ ఉన్నది, అధ్యాయం 13లో. ఇది శ్వేతవరాహ రూపము అని, ఇది శ్వేతవరాహ రూపం. ఆ బ్రహ్మ కొరకు సముద్రము నీటిలో మునిగి ఉన్నటువంటి భూమిని పైకి ఎత్తేటప్పుడు వరాహరూపి భగవంతుడు ఆది హిరణ్యాక్షుడు అనేటటువంటి దైత్యుడు వచ్చి భగవంతుని వరాహరూపి భగవంతుని అడ్డగించినప్పుడు ఆ ఆది వరాహుడు ఆది హిరణ్యాక్షుణ్ణి తన కోరల చేత సంహరిస్తాడు. ఇక దశావతారాలలో మత్స్య రూపము మొదటి అవతారము అని అయితే దానికంటే ముందుగా భగవంతుడి అవతారాలు ప్రకటింపబడింది ఈ వరాహ రూపమే. ఇక్కడ మనకు బ్రహ్మ కొరకు స్వయంభూ మనువు చేత ప్రార్థింపబడినటువంటి బ్రహ్మ కొరకు నీటిలో మునిగినటువంటి భూమిని పైకి తెచ్చాడు ఆదివరాహుడు. అతడు బ్రహ్మ యొక్క నాసా పుటముల నుండి ప్రాదుర్భవించాడనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు వ్యాఖ్యానకారులు చెప్తారు. అత్ర విరించార్థమిత్యనేన స్వయంభువమనునా ప్రార్థితస్య చతుర్ముఖస్య ధ్యాయమానస్య నాసాపుటాత్ వరాహతోకో నిరగాదితి భాగవత కథాం సూచయతి అని చెబుతూ ఉన్నారు. ఇక బ్రహ్మపుత్రుడైనటువంటి ఆది హిరణ్యాక్షుడే విష్ణు ద్వారపాలకుని యందు ఆవిష్టుడయ్యారు. విష్ణు పార్షదులు ద్వారపాలకులు జయ విజయులు. ఆ విజయుని యందు ఈ హిరణ్యాక్షుడు దైత్యుడు ఆవిష్టుడయ్యాడు. ఇక ముందు చెబుతూ అతాబ్జనాభ ప్రతిహార పాలౌ శాపాత్రిశో భూమితలే ప్రజాతౌ దిత్యాం హిరణ్యావత రాక్షసౌ చ పైతృష్వసేయౌ చ హరేః పరస్తాత్. అతాబ్జనాభ ప్రతిహార పాలౌ శాపాత్రిశో భూమితలే ప్రజాతౌ దిత్యాం హిరణ్యావత రాక్షసౌ చ పైతృష్వసేయౌ చ హరేః పరస్తాత్. తరువాత విష్ణు ద్వారపాలకులైనటువంటి జయ విజయులు సనకాదుల శాపము చేత దితి కశ్యప పుత్రులై హిరణ్యకశిపు హిరణ్యాక్షులుగా కృతయుగంలో
త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, కృష్ణావతారంలో కృష్ణుని యొక్క మేనత్త కుమారులుగా, శిశుపాల దంతవక్త్రులుగా భూమి పైన 3 మార్లు జన్మించారు. ఈ ద్వితీపుత్రులలో చిన్నవాడైనటువంటి హిరణ్యాక్షుడు అతని యొక్క అరాచకము పెచ్చుమీరినప్పుడు దేవతల కొరకు బ్రహ్మ భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు భగవంతుడు వరాహ రూపముతో ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. మొదట ఆది వరాహమునితో ఆది హిరణ్యాక్షుడు సంహరించాడు. అతడు బ్రహ్మ నుండి జన్మించినటువంటి వాడు. రెండవ సారి వరాహ రూపాన్ని ధరించి భగవంతుడు దితి కుమారుడుగా జన్మించినటువంటి హిరణ్యాక్షుని, రెండవ హిరణ్యాక్షుని సంహరిస్తాడు. అది శ్వేతవరాహం అయితే ఈ దశావతారాలలో వచ్చేటటువంటి రెండవ వరాహ అవతారము నీల వరాహ అవతారము, నీల వరాహ రూపం. అది అంటే మనకు ఇక్కడ భగవంతుని యొక్క వరాహ రూపము 2 సార్లు, ఆది వరాహము, ద్వితీయ వరాహ అవతారము అని. ఆది వరాహ రూపముచే ఆది హిరణ్యాక్షుని సంహారము, నీల వరాహ రూపముతో రెండోసారి దైత్యుడైనటువంటి అంటే దితి కశ్యపులకు జన్మించినటువంటి దైత్యుడైనటువంటి హిరణ్యాక్షుని యొక్క సంహారము. ఆది వరాహ రూపం అనేటటువంటిది దశావతారాలకు ముందుగా అవతారం, ముందటి అవతారం, దశావతారాలకు ముందుగా జరిగినటువంటి అవతారం. ఈ వరాహ అవతారం అంటే రెండవ మారు జన్మించినటువంటి భగవంతుడు వరాహ రూపిగా అవతరించినప్పుడు అది దశావతారాలలో 3వ అవతారం, మత్స్య కూర్మ వరాహ 3వ అవతారం. ఈ 2 వరాహావతార రూపములచే భగవంతునిచే సంహరింపబడ్డవాడు హిరణ్యాక్షుడే. అయితే ఆది వరాహ రూపముతో ఆది హిరణ్యాక్షుడు బ్రహ్మ నుంచి జన్మించిన వాడు సంహరింపబడితే, రెండవ వరాహావతార రూపముతో కశ్యప దితులకు జన్మించినటువంటి రెండవ హిరణ్యాక్షుడు రెండవసారి ఆ శనకాదుల శాపం చేత జయ విజయులు రాక్షసులుగా జన్మిస్తే వారిలో విజయుని యందు ఈ హిరణ్యాక్షుని యొక్క ఆవిష్టత ఉన్నది. వాడు సంహరింపబడ్డాడు రెండవ ద్వితీయ వరాహావతారముతో. ఇక్కడ ఆది వరాహావతార రూపాన్ని, రెండవ మారి భగవంతుని యొక్క వరాహ రూప అవతారాన్ని రెండింటినీ కలిపి ఇక్కడ మధ్వాచార్యుల వారు ఒకేసారి 2 వరాహ రూపాల గురించి చెబుతూ ఉన్నారు. ఆది హిరణ్యాక్షుణ్ణి ఆది వరాహ రూపి భగవంతుడు తన కోరలతో సంహరిస్తాడు. ద్వితీయ హిరణ్యాక్షుణ్ణి ద్వితీయ వరాహ రూపి భగవంతుడు చేతులతో సంహరిస్తాడు. అంటే తమ యొక్క చెవుల పైన చేతులతో కొట్టినప్పుడు ద్వితీయ వరాహ రూపి భగవంతుడి హిరణ్యాక్షుణ్ణి, ద్వితీయ హిరణ్యాక్షుణ్ణి వాడు మరణిస్తాడు. ఈ విషయాలన్నింటినీ, ఇది భాగవతంలో కూడా వస్తుంది, ఈ విషయాలన్నింటినీ మధ్వాచార్యుల వారు భాగవత తాత్పర్య నిర్ణయంలో మనకు వివరిస్తూ ఉన్నారు. ఎలాగైతే భారత తాత్పర్య నిర్ణయం అని మధ్వాచార్యుల వారు వారి 37 గ్రంథాలలో ఒకటిగా రచించారో, అదేవిధంగా భాగవత తాత్పర్య నిర్ణయము అని
భాగవతంలో మనకు వచ్చేటటువంటి అపోహలకు అనుమానాలకు సమాధానమిస్తూ నిర్ణాయకంగా మధ్వాచార్యుల వారు భాగవత తాత్పర్య నిర్ణయము అని కూడా రచించారు. దానిలో వీటికి సంబంధించినటువంటి వివరణలన్నింటినీ మధ్వాచార్యుల వారు ఇస్తూ ఉన్నారు. ఇక దంష్ట్రాగ్రేణోద్ధరత్ పృథివీం స పర్వత వర్ణవాం అని వరాహ పురాణంలో చెబుతూ ఉన్నారు. అంటే పర్వతములతో కూడుకున్నటువంటి భూమిని నీటి నుండి పైకి ఆది వరాహరూపి భగవంతుడు తన కోరల మీద ఉంచుకొని ఉద్ధరిస్తాడు భూమిని అనేటటువంటి విషయాన్ని. స గిరిధర ధరాతలవః సుసూకర భవ మమ శరణం అని మధ్వాచార్యుల వారు ద్వాదశ స్తోత్రంలో కూడా ఈ వరాహరూపి భగవంతుని గురించి మనకు వివరిస్తూ ఉన్నారు. ఇక భారత తాత్పర్య నిర్ణయంలోనే మనకు వివరిస్తూ ఉన్నారు ఈ విధంగా. బ్రహ్మజస్తి హిరణ్యాక్షః ప్రథమం దంష్ట్రయాహతః సయేవ పార్షదావిష్టోతి ద్వితీయ కర్ణతాడనాత్. ఇక పూర్వం లయోదదౌ మగ్నాం ద్వితీయే తేన మజ్జితాం భవముద్ధరతైవాసౌ హరిణా క్రోడమూర్తిన అని బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి వాక్యము ఇక్కడ ఉదహరింపబడుతూ ఉన్నది. అంటే మధ్వాచార్యుల వారు ప్రమాణములను మనకు చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా మనకు ఆదివరాహము ద్వితీయ వరాహము, ఆదివరాహము భగవంతుని దశావతారాల కంటే ముందుగా జరిగినటువంటిది. ద్వితీయ వరాహావతారము భగవంతునిది దశావతారాలలో మూడవదిగా జరిగినటువంటిది. కాబట్టి ఈ వరాహరులకి భగవంతుని విషయం వచ్చినప్పుడు మనము ఈ స్పష్టత ఉండాలి. దీనిని ఇక్కడ మధ్వాచార్యుల వారు మనకు వివరణ ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా వ్యాఖ్యానకారుల వారు చెబుతూ ఉన్నారు, దశావతారేభ్యోపి పూర్వం సృష్ట విరంచస్య ఉపకారాయ శ్వేతవరాహతయా అవతీర్ణో హరి ఇత్యర్థః. దశావతారాల కంటే ముందుగా బ్రహ్మకు సహాయం చేయటానికి శ్వేత వరాహరూపిగా భగవంతుడు అవతరించాడు. శ్వేత వరాహరూపిగా అవతరించిన వాడు హరి అని చెబుతూ ఉన్నారు. భాగవతేపి వరాహావతార ఏవ ఆదౌ నిరూపితః. భాగవతంలో కూడా వరాహావతారమే మొదట నిరూపింపబడింది అని మనకు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా మధ్వాచార్యుల వారు తమ యొక్క తంత్రసార సంగ్రహంలో వరాహ మంత్రాన్ని మొదట ఉల్లేఖిస్తారు. అంటే వరాహరూపి భగవంతుడు దశావతార దాంటే ముందుగా భగవంతుడు వరాహరూపిగా అవతరించాడు అని మనకు తెలియజేయడానికి చెబుతూ ఉన్నారు. అయితే ఈ వరాహావతారాన్ని చెబుతూ మధ్వాచార్యుల వారు ఇక్కడ ఏం చేశారనంటే, దశావతారాలలో మూడవ అవతారమైనటువంటి ద్వితీయ వరాహ అవతారాన్ని, ఆది వరాహావతారాన్ని, రెండు వరాహావతార రూపములను ఇక్కడ మొదట వివరించి తరువాత మత్స్యావతారం గురించి ముందు 42వ శ్లోకంలో మనకు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా మనకు భగవంతుని యొక్క
అవతారాలను గురించి రాముని కంటే ముందు జరిగినటువంటి అవతారాల గురించి వివరిస్తూ ఈరోజు ఆది వరాహరు భగవంతుని యొక్క అవతారము, ద్వితీయ వరాహరు భగవంతుని యొక్క అవతారం గురించి చెప్పుకున్న చోట శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు. రేపు మత్స్యావతారము, నృసింహావతారము, కూర్మావతారము రేపు చెప్పుకుందామని చెబుతూ పాఠం ముగిస్తాను.